మేము సైతం మేము సైతం బాబు గారికి తోడుగా మేము సైతం మేము సైతం బాబు గారికి తోడుగా మేము సైతం మేము సైతం బాబు గారికి తోడుగా బాబు గారి పైన బనాయించిన అక్రమ కేసులను వెంటనే బాబు గారి పైన బనాయించిన అక్రమ కేసులను వెంటనే బాబు గారి పైన బనాయించిన అక్రమ కేసులను వెంటనే జస్టిస్ వి వాంట్ జస్టిస్ వి వాంట్ జస్టిస్ సీఎం డౌన్ డౌన్ సీఎం డౌన్ డౌన్ సీఎం డౌన్ డౌన్ సీఎం డౌన్ డౌన్ ఇదేమి రాజ్యం దొంగల రాజ్యం దోపిడీ రాజ్యం ఇదేమి రాజ్యం దొంగల రాజ్యం దోపిడీ రాజ్యం ఇదేమి రాజ్యం దొంగల రాజ్యం దోపిడీ రాజ్యం జై తెలుగుదేశం జై తెలుగుదేశం జై తెలుగుదేశం జై తెలుగుదేశం బాబు గారి పైన బనాయించిన అక్రమ కేసులను వెంటనే బాబు గారి పైన బనాయించిన అక్రమ కేసులను వెంటనే బాబు గారి పైన బనాయించిన అక్రమ కేసులను వెంటనే we want justice we want justice we want justice సీఎం డౌన్ డౌన్ సీఎం డౌన్ డౌన్ సీఎం డౌన్ డౌన్ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం వర్ధిల్లాలి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం వర్ధిల్లాలి నారా లోకేష్ గారి నాయకత్వం వర్ధిల్లాలి నారా లోకేష్ గారి నాయకత్వం వర్ధిల్లాలి అమర్నాథ్ రెడ్డి గారి నాయకత్వం వర్ధిల్లాలి ప్రియతమ నేత అమర్నాథ్ రెడ్డి గారి నాయకత్వం వర్ధిల్లాలి సైకో పోవాలి సైకిల్ రావాలి సైకో పోవాలి సైకిల్ రావాలి సైకో పోవాలి సైకిల్ రావాలి సైకో పోవాలి సైకిల్ రావాలి We want justice. We want justice. We want justice. Psycho povale. Cycle ravale. Psycho povale. Cycle ravale. Psycho povale. Cycle ravale. Psycho povale. Cycle ravale. We want justice. We want justice. We want justice. We want justice. అమరన్న గారి నాయకత్వం. అమరన్న గారి నాయకత్వం. అమరన్న గారి నాయకత్వం. జై తెలుగుదేశం. జై తెలుగుదేశం. తెలుగుదేశం. అక్రమ అరెస్టులు ఎత్తివేయాలి అక్రమ అరెస్టులు ఎత్తివేయాలి అక్రమ అరెస్టులు ఎత్తివేయాలి అక్రమ అరెస్టులు ఎత్తివేయాలి ఓకే రైట్ అందరికీ నమస్కారం. ఈరోజు మా జాతీయ పార్టీ అధ్యక్షులు సుదీర్ఘకాలం రాజకీయాల్లో మచ్చలేనటువంటి మహానాయకుడు గౌరవనీయులు మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి అక్రమ అరెస్టును నిరసిస్తూ ఈ పలమనేరు నియోజకవర్గంలో మాజీ మంత్రివర్యులు గౌరవనీయులు పెద్దలు అమర్నాథ్ రెడ్డి గారి ఆదేశానుసారం ప్రతిరోజు నిరసనలో భాగంగా ఈ రోజు జలదీక్ష చేపట్టడం జరిగింది. ఎందుకంటే ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వము లేనటువంటి కేసుని ఈ సిమెన్స్ కంపెనీ అనే స్కిల్ డెవలప్మెంట్ లో అది లేనటువంటి కంపెనీని ఒక తప్పు కూడా ఎత్తి చూపించకపోగా ఈ రోజు అన్యాయంగా అక్రమంగా అటువంటి పెద్ద మనిషిని తీసుకొని పోయి రాజమండ్రి సెంట్రల్ జైల్లో పెట్టినారు. ఈ రోజు కూడా సవాల్ విసురుతున్నాము. ఎక్కడైనా ఆ స్కిల్ డెవలప్మెంట్ లో తప్పు చేయిందని నిరూపించే సత్తా శక్తి మీకుందని మేము అడుగుతున్నాము. అటువంటిది లేనిపోనివి ఇది కేంద్రం ఇంకానా ఇక్కడ ఏ విధంగా కుయుక్తులు పన్ని అటువంటి మహానాయకుని జైల్లో పెడతారో మీరంతా ఒకసారి గుండెల మీద చేసుకోండి. ఇది ప్రజాస్వామ్యం. ఈ రోజు బ్రిటిష్ పాలకుల కంటే కూడా చాలా మోసంగా దారుణంగా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతో తయారైంది. ఈ రోజు లెక్కలు చూసుకుంటే ఈ జగన్మోహన్ రెడ్డి గారు దాదాపు 4 లక్షల కోట్లు ఈ రాష్ట్ర ప్రజాధనాన్ని లూటీ చేసినారు. లూటీ చేసేది నువ్వు బాగుండే వాళ్ళపైన అక్రమ కేసులు బనాయిస్తావా? ఈ రోజు ఒకసారి చెప్పుకుంటే రాజశేఖర రెడ్డి గారి గతంలో ఆయన డెఫిసిట్ లో ఉన్నారు. ఏమెట్లంటే అప్పుల పరిస్థితిలో ఉన్నారు. అటువంటిది ఈ రోజు ఈ జగన్మోహన్ రెడ్డి గారు 4 లక్షల కోట్లు అంటే సుమారు పెద్ద పెద్ద లారీలకి 10,000 లారీలకేసి అంత డబ్బు ఆయన ఈ రోజు అక్రమంగా సంపాదించుకున్నాడు. దొంగే దొంగ దొంగ అని చిన్నంగా ఉన్నది ఈ రోజు ఈ రాష్ట్ర పరిస్థితి. కాబట్టి మేము ప్రతిరోజు ఇదే విధంగా చేస్తాము. ఒక నిరాహార దీక్షలో భాగంగా ఖచ్చితంగా బేషరతుగా ఈ రోజు ప్రపంచ వ్యాప్తంగా నివ్వెరపోతున్నారు. ఇటువంటి మంచి వ్యక్తిని మచ్చలేని నాయకుని అక్రమంగా అన్యాయం చేస్తారని ఈ రోజు మన కర్ణాటక తమిళనాడే కాదు తెలంగాణ కాదు యావత్ ప్రపంచం కూడా నివ్వెరపోతుంది. నిరసన కార్యక్రమంలో ప్రతిరోజు ఏదో ఒకటి చేస్తుంటే ఈ ఆంధ్రప్రదేశ్ లో నిరసన చేసేకి లేదు. ఏమైనా మాట్లాడితే నిర్బంధిస్తారు, హౌస్ అరెస్ట్ అంటారు. ఇది ఎంతవరకు సబబు? రేపు మేము అధికారంలోకి వస్తే కూడా మిమ్మల్ని బయట తిరగనిస్తామని కూడా ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాము. అంతేకాకుండా ఖచ్చితంగా బేషరతుగా క్షమాపణ చెప్పి
మీరు కానీ చెప్పకపోతే పలమనేరు నియోజకవర్గంలో అమర్నాథ్ రెడ్డి గారు ఆదేశించాం, ప్రతిరోజు మీ ప్రభుత్వం పైన దుమ్మెత్తి పోస్తాము, మిమ్మల్ని గద్దె దింపే వరకు కూడా మా పోరాటము పోరు ఆగదని కూడా ఈ సభంగా తెలియజేసుకుంటూ అందరూ కూడా గుర్తించి ఈరోజు ప్రతి ఒక్కరూ ప్రతి ప్రజానికం కూడా మీరు రియాక్ట్ కావాలా. అందులో భాగంగానే ఈ జలదీక్ష చేస్తున్నాము. ఈ జగన్మోహన్ రెడ్డికి మంచి వృద్ధి ప్రసాదించి ఆయన ఖచ్చితంగా దిగిపోవాలని, మళ్ళీ సుపరిపాలన రావాలంటే తెలుగుదేశం పార్టీ అధికారంలో కావాలా, ఈ పలమనేరు అమరన్న గారికి వెళ్ళాలని ప్రతి ఒక్కరికి తెలియజేసుకుంటూ జై హింద్, జై తెలుగుదేశం, జై అమరన్న. జై తెలుగుదేశం, జై తెలుగుదేశం. ఎన్టీఆర్ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, లోకేష్ గారి నాయకత్వం, నారా లోకేష్ గారి నాయకత్వం. అందరికీ నమస్కారం. ఈరోజు గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు అమర్నాథ్ గారి ఆధ్వర్యంలో పలమనేరు మున్సిపాలిటీలో జలదీక్ష కార్యక్రమం చేపడుతున్నాము. ఈ రోజు ఇప్పుడు దాదాపు 15 రోజులైంది. ధర్మము జైల్లో ఉంది, అధర్మము పోయి రాజ్యం వెళ్తుంది. ఇది ఎక్కడ న్యాయం అండి? తప్పు చేయకుండానే ధర్మాన్ని ఎత్తిపోయి జైల్లో పెట్టినాడు ఈ జగన్మోహన్ రెడ్డి. కాబట్టి ఈ జగన్మోహన్ రెడ్డి చేసిన తప్పులు ఏమే ఎవరు గుర్తు తెలియదు అనుకున్నారు. గురి కింద నల్లగా ఉండేది తెలియదు అనుకున్నాడు జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి 4 లక్షల కోట్లు దాదాపు అవినీతి సంపాదించి అందరూ దేశమంతా అదే విధంగా ఉంటారని అనుకుంటున్నారు. 2024 జగన్మోహన్ రెడ్డికి దగ్గరలోనే ఉంది టైము. ఆయన జైలుకి పోయే టైం దగ్గరలో ఉంది. కాబట్టి ఈ అందరూ ప్రజలందరూ కోరుకుంటున్నారు. జై హింద్, జై తెలుగుదేశం.